కేజీఎఫ్ సక్సెస్ తరువాత రాకింగ్ స్టార్ యష్ పేరు మారుమ్రోగింది. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన యష్ అక్కడ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాలు భారీ హిట్ గా నిలిచాయి. దాంతో యష్ నెక్స్ట్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం యష్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటిలో గీతా మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్, అలాగే నితీష్ తివారీ డైరెక్షన్ లో రానున్న రామాయణం. అంతేకాదు ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా టాక్సిక్ పనులు ప్రారంభమయ్యాయి. నిజానికి ఈ సినిమాలో ఓ పాత్ర విషయంలో చాలా కాలంగా డైలమా ఉంది మూవీ టీం. యష్ కి సిస్టర్ గా నటించే యాక్టర్ కోసం చాలా ఎదురు చూశారు మూవీ టీం. గతంలో ఈ పాత్ర కోసం కరీనా కపూర్ ని సంప్రదించారు. ఇప్పుడు ఆమె ప్లేస్ లో నయనతార నటిస్తుందని తెలుస్తోంది. ఇది యష్ కమ్ బ్యాక్ సినిమా. అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో యష్ డాన్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. యష్ నటిస్తోన్న టాక్సిక్ సినిమా 1950-1970ల మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. బెంగళూరు శివార్లలో ఈ చిత్రం సెట్ ను రూపొందించారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండబోతోందని సమాచారం. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ 10, 2025న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో యష్ తో పాటు అతని సోదరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో గీతూ మోహన్ దాస్ కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో యష్ సరసన కైరా అద్వానీ నటిస్తోంది.